అమ్మా, యేసు స్థానంలో విడుదలైన బరబ్బా తర్వాత ఏమయ్యాడు? అది బైబిల్లో పూర్తిగా చెప్పలేదు, కానీ బరబ్బా కథలో ప్రతి మనిషి కథ దాగి ఉంది. బరబ్బా అసలు ఎవరు? బరబ్బా ఒక నేరస్తుడు. తిరుగుబాటు, హత్య, అనేక రకాల నేరాలు చేయటం వల్ల అతడు జైల్లో పెట్టబడ్డాడు. అయితే అతన్ని ఎందుకు విడుదల చేశారు? ఆ కాలంలో పస్కా పండగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం ఉంది. ప్రజలందరూ యేసును కాకుండా బరబ్బాను విడుదల చేయమని కోరారు. అంటే యేసు చనిపోవాల్సిన స్థానంలో బరబ్బా బతికాడా? అవును, బరబ్బా శిక్షను యేసు తన పైకి తీసుకున్నాడు. అమ్మా, బరబ్బా సిలువ వైపు చూస్తూ ఏమనుకుని ఉంటాడు? బహుశా ఆ సిలువ నాది, కానీ అక్కడ ఉన్నది యేసు అని ఆలోచించుకుని ఉండొచ్చు. అంటే బరబ్బా కథ మన కథ కూడా కదా. మన పాపాలకు రావాల్సిన శిక్షను యేసు తనపై వేసుకున్నాడు. బరబ్బా తర్వాత యేసుని నమ్మాడా? బైబిల్ దాని గురించి చెప్పదు, కానీ అసలు ప్రశ్న బరబ్బా గురించి కాదు. అయితే ఎవరి గురించి? మన గురించి. మనము బరబ్బాల విడుదల పొందిన తర్వాత యేసుని అనుసరిస్తున్నామా? ఆలోచించండి. ఎందుకంటే బరబ్బా కథ కేవలం అతని కథ కాదు, మనందరి కథ.